హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. ఇక మొత్తం మీద 18వ తారీఖు జరిగేటువంటి బంద్ అంటే రేపు జరిగేటువంటి బంద్కు సర్వం సిద్ధమైపోయింది. అన్ని పార్టీలు కూడా శక్తి వంచన లేకుండా 100% మేము మద్దతు తెలియజేస్తామని చెప్పేసి అన్ని పార్టీలు కూడా చెప్పినాయి. తర్వాత బీసీజేఏసీ ఇచ్చినటువంటి బంద్కు సంబంధించి అందరూ కూడా బంద్కు మేము పాటిస్తాం తర్వాత అని చెప్పేసి ఎప్పుడూ లేనట్టుగా, చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా కాంగ్రెస్ పార్టీ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా మేము కూడా బంద్కు పిలుపునిస్తున్నాం, మేము కూడా బంద్లో మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు. అంటే దీని అర్థమైంది, అక్కడ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ చెప్పిండు, బీజేపీ నుంచి రామచంద్రరావు, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్, ఇక టీఆర్పీ కూడా తన నిర్ణయం తీసుకుంది 100% అంటే బంద్కు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పేసి. ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నాం, బంద్ను ఎందుకు ప్రకటించాలనుకుంటున్నారు అనుకుంటే సిపిఐ కానీ సిపిఎం కానీ అందరూ అన్ని పార్టీలు కూడా పాటిస్తున్నాయి. ఎందుకు అసలు యాక్చువల్గా ఈ బంద్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తూ ఉంది? అసలు యాక్చువల్గా బీసీజేఏసీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అన్ని పార్టీలు కూడా ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నాయి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఎప్పుడైనా కానీ అంటే ప్రజల నుంచి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు, ప్రజల నుంచి విస్తృతమైనటువంటి భావజాల వ్యాప్తి జరుగుతున్నప్పుడు, ప్రజల నుంచి భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడు, తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయినప్పుడు అన్ని పార్టీలు కూడా ఏదైతే పిలుపునిస్తారో ఆ పిలుపుకు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేస్తాయి. అంటే బీసీల వాదం బలంగా వినిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అయితే మరి బీసీల వాదానికి బలంగా వీస్తున్నటువంటి వాదానికి ఒకవేళ మద్దతు తెలియజేయకపోతే మేము వెనుకబడిపోతామేమో అనేటువంటి ఆలోచన, వెనుకబడిపోతామేమో అనేటువంటి భయము ఆయా పార్టీల్లో కనిపిస్తూ ఉంది. సరే, మరి బంద్కు తెలియజేయొద్దా, మరి బంద్కు మద్దతు ఇవ్వద్దా అంటే 100% మద్దతు ఇవ్వాల్సిందే. దీని గురించి బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడింది అంటే గతం నుంచి బీసీ సంఘాలు, అనేక బీసీ సంఘాలు దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాకపోతుందంటే రాజ్యాధికారం దిశగా కాకుండా ఇక్కడ ఏది ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే స్కాలర్షిప్లు కానీ, హాస్టల్ ఫెసిలిటీ కానీ, వీటికి సంబంధించి అనేకమైనటువంటి కొట్లాటలు చేసుకుంటూ ఒక 40-50 సంవత్సరాలు అయితే బంద్కు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. మరి అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే 100% మద్దతు ఇవ్వాల్సిందే. తర్వాత ఈ బీసీలకు సంబంధించినటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిందే. ఎందుకంటే ఈ చర్చ జరగడం ద్వారా అసలు యాక్చువల్గా ఎవరికైతే ఇంకా బీసీలకు సంబంధించినటువంటి అంశం పూర్తిగా తెలియదో, లేకపోతే అక్కడ చర్చ జరగదో వాళ్ళకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరి మనసులు ఏం కథ అనేటువంటి విషయం కూడా తేలిపోతుంది. అయితే ఇక్కడ మనము బీసీలకు సంబంధించినటువంటి అంటే బంద్కు సంబంధించినటువంటి విషయాలు మనం చూసుకున్నప్పుడు బంద్కు సర్వం సిద్ధమైపోయింది. అన్ని పార్టీలు కూడా అస్త్రశస్త్రాలు రెడీ చేసుకున్నాయి. ఏంటిదంటే కండువాలు, బిండువాలు, కథా కార్ఖానా, ఏడికి పోయి బంద్ చేయాలి, ఏ రోడ్ల మీద ధర్నాలు చేయాలి, తర్వాత ఇవంతా కూడా మొత్తం కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ మొత్తం కూడా బంద్ జరిగేటువంటి పరిస్థితి మాత్రం 100% కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక క్లారిటీ కూడా వస్తుంది. ఇక రాజకీయ పార్టీల మద్దతు ఎవరి మీద వీళ్ళు పోరాటం చేస్తారు అని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది తీన్మార్ మల్లన్న వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అయితే గతం నుంచి కూడా బీసీల కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. బీసీల కోసం అంటే కులగణనలో తప్పులు జరిగినాయి, కులగణన సరిగా జరగలేదు, కాబట్టి ఈ కులగణన కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ కులగణన పత్రాలకు సంబంధించి మొత్తం ఆ పత్రాలను తీసుకొచ్చి చింపేసి ఆ తర్వాత దానికి అగ్గిపెట్టి ముట్టించేసిండు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ని సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా కానీ 100% నేను బీసీలకే కోసమే కొట్లాడతా, బీసీల వైపే ఉంటా, కాబట్టి నీ పార్టీ సభ్యత్వం నాకు లేకున్నా సరే కానీ నేను 100% బీసీల వైపే నిలబడతా అని చెప్పేసి కొట్లాడుతున్నాడు తీన్మార్ మల్లన్న. క్యూన్యూస్లో కూడా ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు సంబంధించి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి చైతన్యం కల్పిస్తూ ఉంది క్యూన్యూస్. ఆ విషయం మీరు అంటే పబ్లిక్ అందరికీ కూడా తెలుసు. ఇది ఇట్లా టీఆర్పీకి సంబంధించి ఇట్లా ఉంటే, ఇక బీఆర్ఎస్ గతంలో అంటే కేసీఆర్ ఆధ్వర్యంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా తర్వాత గతంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగింది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ కొనసాగినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే ఆ 33% రిజర్వేషన్ని 23%కి తీసుకొచ్చినటువంటి గనులు వీళ్ళు ఎవరు, బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు వచ్చి మేము 42%
రిజర్వేషన్కి మేము మద్దతు ఇస్తున్నాం, కాబట్టి మేము 100% జరగాల్సిందే అని చెప్పేసి ఇట్లా ఒక రకమైనటువంటి కలరింగ్ ఇస్తూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ బంద్కు మద్దతు ఇస్తున్నారు. సరే, ఆ రకంగా చూసుకుంటే ఇక భారతీయ జనతా పార్టీ ఏమైంది, ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు సంబంధించి అది గవర్నర్ దగ్గర తీసుకుపోతే గవర్నర్ ఎవరు పెడతారు? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే మొత్తం మీద కనుసన్నల్లో జరుగుతుంది. గవర్నరు సంతకం చేయలేదు, ఆ తర్వాత గవర్నర్ నుంచి పార్లమెంటు ఉభయ సభలకు వెళ్ళలేదు, అటు రాష్ట్రపతి సంతకం కాలేదు, 9th షెడ్యూల్లో పెట్టలేదు. పెట్టడానికి అవన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఎవరి చేతిలో ఉంది? బీజేపీ చేతిలో ఉంది. కానీ బీజేపీ ఏమన్నది, మేము 42% రిజర్వేషన్కి వ్యతిరేకం. కారణం ఏంటి అంటే ఇందులో ముస్లింలు ఉన్నారు కాబట్టి, ఆ ముస్లింలు ఉంటే మాకు అంటే అది కరెక్ట్ కాదు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మరి ఒకవేళ ముస్లింలు నిజంగా కూడా అక్కడ గుజరాత్ రాష్ట్రంలో కానీ మరే ఇతర భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ మరి ముస్లింలకు రిజర్వేషన్ లేవా అంటే ముస్లింలు కూడా బీసీలుగా చెలామణి అవుతూ ఉన్నారు ఆయా రాష్ట్రాల్లో. అయితే అక్కడ లేనటువంటి నిబంధన తెలంగాణ రాష్ట్రానికే వర్తిస్తుంది. కాబట్టి ముస్లింలు అందులో ఉన్నారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు మద్దతు తెలియజేయము, కాబట్టి మేము 42% రిజర్వేషన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పింది భారతీయ జనతా పార్టీ. మరి ఉభయ సభల్లో అసెంబ్లీ ఉభయ సభల్లో పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా బేషరతుగా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపేసి ఓకే అని చెప్పేసినాయి. ఎందుకనంటే అసెంబ్లీలో పెట్టగానే ఇళ్ళలకగానే పండగ కాదన్నట్టు అసెంబ్లీలో పెట్టగానే బీసీ బిల్లు అమలు కాదని వాళ్ళకి తెలుసు. కాబట్టి అప్పుడు ఓకే చెప్పినారు, ఆ తర్వాత దాన్ని మళ్ళీ నో అన్నారు. అట్లా భారతీయ జనతా పార్టీ కథ ఎట్లుంటే ఇక ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉంది రాష్ట్రంలో. తర్వాత 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించింది. ఎన్నికల ముందు ప్రకటించినటువంటి అంశాన్ని తర్వాత ఇప్పుడు కులగణన చేపట్టి తర్వాత ఈ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. మరి చెప్పిన తర్వాత ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేసిండు. ఏమని, వీళ్ళందరినీ కూడా అంటే అఖిల పక్షాన్ని అన్ని పార్టీల నాయకులని తీసుకొని అన్ని పార్టీల ఎమ్మెల్యేలను వీళ్ళందరినీ కూడా తీసుకొని నేను ప్రధానమంత్రి దగ్గరికి పోయి ప్రధానమంత్రితో మాట్లాడేసి 100% 42% రిజర్వేషన్ కల్పించేందుకు నేను కృషి చేస్తా అని చెప్పిండు. కానీ ఎవరిని కూడా తీసుకొని పోలేదు, ఏ పార్టీ నాయకుడిని తీసుకొని పోలేదు. జంతర్ మంతర్ దగ్గర పోయేసి ఒక డ్రామా చేసి వచ్చింది తప్ప ఏం చేయలేదు. అయినా కానీ ఇప్పుడు ఏమంటుంది కాంగ్రెస్ పార్టీ, ఎవరిపైన ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేము మద్దతు ఇస్తూ ఉన్నాం, బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పేసి అన్ని పార్టీలు అంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు, అవును మేము కూడా మద్దతు ఇస్తున్నాం బీసీజేఎస్ బంద్కని. అధికార పార్టీ బంద్ను వ్యతిరేకించాలి, లేకపోతే అధికార పార్టీ బంద్ జరగకుండా చూసుకోవాలి. కానీ అధికార పార్టీ కూడా అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో బీసీ బంద్లో పాల్గొనాల్సిందే. ఇక సిపిఐ సిపిఎం వీళ్ళందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరిపైన పోరాటం చేస్తున్నారు వీళ్ళంతా? నిజంగా మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం పైన అంటే లేదు బీజేపీ ఇందులో ఉన్నది బంద్లో, మరి రాష్ట్ర ప్రభుత్వం పైన అంటే లేదు కాంగ్రెస్ పార్టీ ఇందులో ఉన్నది, మరి ఇంకా సిపిఐ సిపిఎం పైన అంటే వాళ్ళు ఏమి ఇక్కడ అధికారంలో లేరు, మరి ఇంకా బీఆర్ఎస్ పైన అంటే అది ప్రతిపక్షంలో ఉన్నది, వాళ్ళు కూడా ఆగమాగం జగన్నాథం అన్నట్టే ఉంది పరిస్థితి అన్నది. మరి ఎవరు బంద్ ప్రకటిస్తున్నారు అన్నప్పుడు 100% వీళ్ళు ఆడుతుందంతా కూడా దొంగ నాటకం. కానీ అనివార్యంగా అన్ని పార్టీలు బీసీల బంద్కు మద్దతు తెలియజేయాల్సిందే. ఎందుకు మద్దతు తెలియజేయాలంటే బీసీలకు సంబంధించినటువంటి చర్చ ఊరు వాడ అంతా కూడా చర్చ జరగాలి. మొత్తం కూడా బీసీలందరూ కూడా చైతన్యమైనరు. తర్వాత బీసీల సత్తా ఏందో తెలియాలంటే 100% అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి, లేకపోతే పుట్టగతులు లేకుండా పోతాయి. ఇప్పుడు చూసుకొని మీరు ఆయా జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ఎవడైతే బీసీలకు బంద్కు మద్దతు ఇయ్యడో వాడిని రాసిపెట్టుకొని, వాని ఫోటో తీసుకొని, వానికి సంబంధించినటువంటి పేరు రాసిపెట్టుకొని. ఎందుకంటే వాడు బీసీల ద్రోహి, వాడు ఒకవేళ మళ్ళీ ఓట్లకు అడుగుతందుకు వచ్చిండనుకో వాడిని పండబెట్టి తొక్కురు వాడిని. కాబట్టి అటువంటి పని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బీసీలకు మద్దతు ఇచ్చేటోడవాడు, బీసీలను వ్యతిరేకించేటోడవాడు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎవడు ఇంట్లో వండుకుంటే వాడందరూ కూడా ద్రోహులు అన్నట్టు లెక్క. ఎవడైతే రోడ్డు మీదకి వచ్చేసి ఎవడైతే బంద్కు మద్దతు ఇచ్చేసి బయటకు వచ్చి మాట్లాడతాడో వాళ్ళు బీసీల మద్దతు ఉన్నట్టు లెక్క. కాబట్టి ఈ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది ఇక్కడ. ఇక మావోయిస్టులు కూడా బీసీల బంద్కు మద్దతు ప్రకటించారు. దీంతో ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా ఏదైతే విప్లవ భావజాలం ఉన్నటువంటి మావోయిస్టులు కూడా
అంటే బీసీలకు జరుగుతుంది అన్యాయం అని చెప్పేసి వాళ్ళు కూడా గుర్తించిండ్రు, వాళ్ళ మద్దతు కూడా ప్రకటించిండ్రు. ఇక బంధు ప్రభావం ఎలా ఉండాలి అంటే, బంధు ప్రభావం ఎలా ఉండాలంటే రాష్ట్రం మొత్తం అట్టుడికి పోవాలి. రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం షట్టర్లు, షాపులు, మొత్తం అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, ఇటు కళాశాలలు అటు పాఠశాలలు మొత్తం కూడా ఎక్కడికక్కడ మూసివేయబడాలి. బంద్ అంతా ఇట్లుండాలని చెప్పేసి అనిపించేటట్టుగా ఉండాలి. ఏది మెడికల్ షాపులు, తర్వాత ఇది హాస్పిటల్ కాకుండా మిగతా మొత్తం కూడా బంద్ అయిపోవాలి, అత్యవసర సేవలు తప్ప. అయితే అప్పుడు ఏమవుతుంది అంటే బీసీలకు సంబంధించినటువంటి ఆకాంక్ష, బీసీలకు సంబంధించినటువంటి చర్చ, బీసీలకు ఉన్నటువంటి భావోద్వేగం మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒక ప్రతిబింబిస్తుంది. ఇది కేంద్రం దృష్టికి కూడా వెళ్ళిపోతుంది. తెలంగాణలో మొత్తం ఏదో జరుగుతూ ఉంది, ఏదో ఉప్పెన వస్తూ ఉంది, అది బీసీ ఉప్పెన అనేటువంటి విషయాన్ని కేంద్రం కూడా పసిగట్టేటట్టు. ఎందుకంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కేంద్రం నుంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మొత్తం కూడా వెళ్ళిపోవాలి, మొత్తం కూడా విషయం ఏందో తెలవాలి. దాని ద్వారా ఏమవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఆకాంక్షకు అనుగుణంగా మొత్తం కూడా సబ్బండ వర్గాలన్నీ కూడా ఏకమైనటువంటి ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. దానికి బంధుకు అందరు కూడా మద్దతు ప్రకటించాలి. ఇక తర్వాత ఎవడెవడి వ్యతిరేకులు ఉంటాడో, నీకు మనోడెవడో మందోడెవడో ఎవడో మొత్తం క్లారిటీగా తేలిపోతుంది. ఎట్లా అంటే ఎవడైతే బంధుకు మద్దతు ఇచ్చి బంధుకు ప్రకటించి తర్వాత మన తోటి వచ్చి కలిసి వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి తర్వాత ఇదంతా చేస్తాడో వాడు బీసీల పక్షాన ఉన్నట్లు లెక్క. మిగతా సపరేట్గా ఇంట్లోనే కూర్చుంటా, నేను నాకు కాళ్ళు నొప్పి వచ్చింది, కన్ను నొప్పి వచ్చింది, ఇవన్నీ కూడా లంగకథలని చెప్పేటోడు అందరూ కూడా బీసీల ద్రోహులు. ఖబర్దార్, ఎవడైతే ఇట్లుంటాడో వాళ్ళ పని 100%. నెక్స్ట్ ఎన్నికలు ఉంటాయి కదా, నెక్స్ట్ ఎవడన్నా ఓటు అడుగుతందుకు వస్తాడు కదా, వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి, వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి. అరే బాబు వేస్ట్ ఫెలో, నువ్వెందుకు రా బీసీలకు సంబంధించినటువంటి బంధుకు కానీ బీసీలకు సంబంధించినటువంటి అంశానికి కానీ నువ్వు మద్దతు అయినటువంటి నువ్వు, బీసీలను వ్యతిరేకించేటువంటి నువ్వు ఎట్లా అడుగుతావు రా ఓట్లు అని చెప్పేసి ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని కొట్టాలి. ఇప్పుడు బీసీల బంధుకు మద్దతుగా రానోడు ఉంటాడు కదా, వాని సంగతి పని పట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ క్లారిటీ క్లియర్గా వస్తుంది. ఇక తర్వాత ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ పోలీసు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అంటే బంధులో ఒకవేళ అనివార్యమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే చర్యలు తప్పవు అని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వమే బంధువును ప్రకటించింది, ప్రభుత్వం తరపున కాంగ్రెస్ పార్టీ కూడా బంద్లో పాల్గొంటా ఉంది. ఎవరు నిందించాలి? కాబట్టి కొన్ని అరాచక శక్తులు ఇటువంటిది క్రియేట్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఏమరపాటు వహించొద్దు. ఎవడు మనోడు, ఎవడు మందోడు, ఎవడు ఇక్కడ నుంచి రాళ్ళు విసురుతున్నాడు, ఎవడు ఇక్కడ నిజంగా తగలబెడుతున్నాడు, ఇటువంటివన్నీ కూడా చూసుకోండి. ఎందుకంటే బీసీలను బదనాం చేయడానికి, బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి, బీసీలను మొత్తం కూడా అన్యాయం చేయడానికి ఎవడైనా ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పసిగట్టండి, ఎవడో వాడు తేల్చండి. వాడు నిజంగా వాడు కొడుకుంటే వాడిని తొక్కి నారదీరి. కాబట్టి 100% ఒక జాగరూకతతో ఈ బంధుని 100% అందరూ కూడా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి అంటే ఇక మొత్తం ఇంకెవడు ఇంకా జనరల్ పబ్లిక్ తప్ప ఇంకా మిగతా రోడ్డు మీద తిరిగే ప్రసక్తే ఉండదు. ఏ షాపు కానీ, ఏ విద్యాలయాలు కానీ, ఏది గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఎక్కడ కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితే ఉండదు. ఎందుకంటే ఒక పార్టీ 2 పార్టీలు అంటే వేరు, అన్ని పార్టీలు కూడా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంకేముంటుంది లెక్క. కాబట్టి 100% బీసీల ఆకాంక్ష ప్రపంచానికి తెలవాలంటే, బీసీల ఆకాంక్ష ఇక్కడ దేశవ్యాప్తంగా మారు మోగాలంటే 100% బీసీలందరూ కూడా ఈ మద్దతు ఈ బంద్లో పాల్గొనాలి. తర్వాత అక్కడ ఎంఆర్పిఎస్ కానీ, తర్వాత లంబడి హక్కుల పోరాట సమితి కానీ, అక్కడ గిరిజన సోదరులందరూ కూడా, తర్వాత ఇక్కడ దళిత సోదరులందరూ కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి గిరిజనులు, తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, తర్వాత అగ్రవర్ణ పేదలు వీళ్ళందరూ కూడా బంద్లో పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేసి తర్వాత ఇక్కడ బీసీల ఆకాంక్షను ప్రపంచానికి అటు దేశవ్యాప్తంగా మారుమోగించాల్సినటువంటి అవసరం 100% ఉంది. అది దిగ్విజయం చేసుకోవాలి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగరూకతతో ఉండాల్సినటువంటి బాధ్యత కూడా అన్ని పార్టీలపైన తర్వాత ఉన్నటువంటి బీసీ నాయకులపైన ఉన్నది. కాబట్టి దానిపైన ఒక కన్నేసి పెడుతుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి.
మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.